స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఒక అద్భుతమైన న్యూస్ని తీసుకువచ్చిన. చూస్తూ ఉంటే ఈ ఇండి కూటమి తెలుసు కదా, ఇండి కూటమి అంటే ఈ కాంగ్రెస్ కూటమిని ఇండి కూటమి అంటారులే. అంటే కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలన్నీ కూడా ఉంటాయి. ఆ కూటమికి రోజులు బాగా దగ్గర పడినట్టు కనపడుతుంది. కొంతమంది ఈ ఇండి కూటమికి తాము నాయకత్వం వహిస్తామని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటే ఎవరు ఈ అభినవ్ సూర్పనాక్ అయినటువంటి ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు మరికొన్ని పార్టీలు మెల్లగా ఈ ఇండి కూటమి నుంచి జారుకోవడం స్టార్ట్ చేశాయి. మరికొన్ని పార్టీలు అటు పోలేక ఇటు రాలేక ఎప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి పిలుపు వస్తుందా అని చెప్పి ఆ రకంలో ఎదురు చూసే ధోరణిలో కొన్ని పార్టీలు ఉన్నాయి. ఇక ఈ ఇండి కూటమికి కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తుంది, తెలుసు కదా మీకు అందరికి కూడా. అయితే ఈ ఇండి కూటమిలో మొత్తంగా ఒక 26 పార్టీలు అయితే ఉంటాయి. ఈ ఇండి కూటమిలో పెద్ద పార్టీలు ఒక 8 ఉంటాయి. అవి ఏంటి అంటే తృణమూల కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, అదేవిధంగా ఈ శరద్ పవార్కు సంబంధించినటువంటి ఎన్సీపీ పార్టీ, ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ, ఈ లాలూ ప్రసాద్ యాదవ్కు సంబంధించినటువంటి ఆర్జేడీ పార్టీ, అదేవిధంగా ఈ అఖిలేష్ యాదవ్కు సంబంధించినటువంటి సమాజ్వాదీ పార్టీ. ఈ 8 పార్టీలే ఇండి కూటమికి మూల స్తంభాల మారి ఉన్నాయన్నమాట. అంటే గట్టి పార్టీలు, బాగా ఓటు బ్యాంక్ ఉంటుంది, మళ్ళీ వచ్చేసి బాగా ఎన్నో సీట్లు సంపాదించగలుగుతాయి. ఆ మాదిరిగా ఈ పార్టీల మూలంగానే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు 99 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. అర్థమవుతుందా? ఫలితంగానే ఈ రాహుల్ గాంధీ సడన్గా అనుకోకుండానే ఆయన కూడా ఊహించున్నాడు, మన దేశానికి మన దౌర్భాగ్యం కొద్దీ ఈయన ప్రతిపక్ష నేత అయిపోయినాడు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన దగ్గర నుంచి ఇంకా ఈ 55 ఏళ్ల యువనేత అయినటువంటి ఈ రాహుల్ గాంధీ వన్ సైడ్ ప్రధాన ప్రతిపక్ష నేత అయిన దగ్గర నుంచి ఇక ఈ 55 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ ఆ సీతయ్య సినిమాలో ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది, ఏమని సీతయ్య ఎవరు మాట్లాడండి అన్నట్టు. ఆ మాదిరిగా ఈయన కూడా ఏకపక్షంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఇండి కూటమి పార్టీలను ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా తానే ఒక చక్రవర్తిలాగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ విధంగా బాగా ఫీల్ అయిపోయినాడు, మామూలు ఫీల్ కాదు. అదేవిధంగా వ్యవహరించాడు కూడా. ఫలితంగా ఈ రాహుల్ గాంధీ ఓవర్ యాక్షన్ మూలంగా హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకు ఇలా మోత మోగిపోయింది. అంటే ఘోర పరాజయం అయితే తప్పల. దీంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీల సామర్థ్యం మీద ఇండి కూటమి పార్టీలకు అనుమానాలు అయితే వచ్చాయి. ఓరినైనా వీళ్ళకన్నా సీన్ లేదులే, ఎత్తిపోయిన జెండా బీకేయడమేనేంగో లేటేం లేదన్నట్టు. మరొక విషయం చెప్పన, అనుమానం రావడం కాదు, ఏకంగా ఈ ఇండి కూటమి పార్టీలు అయితే రాహుల్ గాంధీను ఏకంగా అసలే బహిరంగంగా బయటకు వచ్చి విమర్శిస్తారు కూడా చాలామంది. ఆ విషయాలను ఇప్పటికే నేను చాలా వీడియోలో చెప్పిన. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఇండి కూటమిలో మొత్తం ఉన్నటువంటి 8 కీలక పార్టీల్లో ఒక పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరడానికి తాళాడిపోతుంది. ఆ పార్టీ ఏదో తెలిసినా ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన పార్టీ. అవును, మీరు వింటాను, నిజమే, నేనేదో ఊరికే చెప్పడంలే, కావాలంటే సోర్స్ కూడా చూడండి, మీకు సోర్స్ ఇస్తా. ఈ క్రమంలోనే మొన్న ఉద్ధవ్ ఠాక్రే పర్సనల్గా పోయి ఈ దేవేంద్ర ఫడ్నవీస్తో అంతరంగికంగా చర్చలు జరిపినారు. ఈ విషయాన్ని కూడా అప్పట్లో మనం ఒక వీడియో చేసినాం. ఇప్పుడు ఈ శివసేనకు సంబంధించినటువంటి సామ్నా పత్రిక అనేది ఒకటి ఉంటుంది. ఆ పత్రికలో దేవేంద్ర ఫడ్నవీస్ను పొగుడుతా ఈ ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన పార్టీ నాయకులు ఆర్టికల్స్ రాస్తున్నారు. ఈ సామ్నా పత్రిక అనేది ఉద్ధవ్ ఠాక్రేదే. అర్థమవుతుందా? అంటే అప్పట్లో ఆయన పెద్ద ఆయన బాల్ సాహెబ్ ఠాక్రే ఆయన పెట్టినాడు, ఇప్పుడు వారసత్వంగా ఈయన చేతికి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ సామ్నా పత్రికలో దేవేంద్ర ఫడ్నవీస్ అపర చాణుక్యుడు అని చెప్పేసి కథనాల మీద కథనాలు రాపిస్తున్నారు అందరి దగ్గర. అంతేకాకుండా అందరూ జనవరి 1వ తారీఖున సంబరాల్లో మునిగుంటారు, కానీ దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం నక్సల్ బాధిత గడ్చిరోలికి పోయి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టాడని చెప్పేసి, అలాగే ఈ గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో అతిపెద్ద ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తున్నాడని చెప్పేసి, తద్వారా త్వరలోనే నక్సలిజం లేనటువంటి మహారాష్ట్రను చూస్తామని చెప్తా స్వయంగా ఈ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నాయకులే ఈ సామ్నా పత్రికలో వ్యాసాలు రాస్తా ఉండడం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇదే ఉద్ధవ్ ఠాక్రేనే ఈయన పార్టీకి సంబంధించిన వాళ్ళే మాటలు మాట్లాడినారు. ఏది దేవేంద్ర ఫడ్నవీస్ గారిని అసలు ఆయన ముఖ్యమంత్రి పదవి పనికిరాడు, నాశనం అయిపోతుంది మహారాష్ట్ర అని చెప్పి ఇప్పుడు ప్లేట్ తిప్పేశారు. అర్థమవుతుందా? అంటే ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏ కూటమిలో చేరడానికి దేవేంద్ర ఫడ్నవీస్ను బాగా కాకాపడుతున్నాడు అనేది అర్థమవుతుంది, అవునా కదా? కానీ మీకు ఒక విషయం చెప్పనా, ఒకప్పుడు అంటే ఇప్పుడు ఈ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేవేంద్ర ఫడ్నవీస్ను అరెస్ట్ చేయడానికి
ప్రయత్నించినటువంటి ఈ ఉద్ధవ్ ఠాకరే ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్తో కాళ్ళ బేరానికి వచ్చాడు. పైగా తన పార్టీ యొక్క ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా బీజేపీలో చేరుతూ ఉండడంతో ఇక విధి లేని పరిస్థితుల్లో, అంటే గతి లేని పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాకరే కూడా ఎన్డీఏ కూటమిలో చేరడానికి రెడీ అయినాడు. అంతేగాని నేనేమి ఇష్టంతో కాదు. అందరూ పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకంతా పోయి భారతీయ జనతా పార్టీలో చేర్తి ఆయన ఒకడే అడుగుతూనే గంట కొట్టుకుంటాడా? ఏం లేదు కదా. కాబట్టి ఏదో విధంగా మనం పోయి దాంట్లో కలుద్దాము, ఇంక మన పార్టీలో ఉండేవాళ్ళు అట్టే ఉంటారు, ఎందుకంటే కూటమి కాబట్టి, లేకపోతే అందరూ అవలబోయినారంటే మనం సెగ్గొట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ కథలన్నీ చేస్తున్నాడు. లేకపోతే ఆయన బాలసాహెబ్ ఠాకరే ఆయన పార్టీ పెట్టాడు, శివసేన పార్టీ. దేశం కోసం ఎట్లా పనిచేశారు, హిందుత్వం కోసం ఎట్లా పనిచేశారు, అట్టా పార్టీని తీసుకుపోయి ఎట్టటోళ్ళ కాళ్ళ కింద పెట్టినారు. ఈ కేవలం పదవుల కోసం ఎందుకు ఆ బతుకు? ఏమన్నా అర్థం ఉంటుందా? ఆయన కన్నా బతుకుని ఉంటే చేత్తో కొట్టున్నాడు, అది మాత్రం పక్క. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చుంటే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏందో, నేను ఏం చెప్పినాను సరే మీకు నచ్చిందా లేదా ఏంది పరిస్థితి అనేది ప్రతి ఒక్కరూ కామెంట్లో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.